సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు సిఆర్ నగర్, బాంబులగడ్డ, 4వ వార్డు రాజీవ్ నగర్, 5, 6 వార్డులు కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ, 10వ వార్డుల మైసమ్మ కాలనీలో సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ప్రకాష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధుల సాయిలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాబు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా 2500 రూపాయలు చేసే టెస్ట్ చేసేటువంటి మిషన్ కూడా సిటీ స్కాన్ మిషన్ 3,40,00,000 రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా తెచ్చి ప్రారంభించాం. అదేవిధంగా సింగరేణి హాస్పిటల్లో కూడా సిటీ స్కానింగ్ మిషన్ పెట్టాం. ఈరోజు ఎంఆర్ఐ కూడా 5,000 రూపాయలతో టెస్ట్ చేసేటువంటి మిషన్ ని కూడా ఎంఆర్ఐ భూపాలపల్లిలో లేదు, ప్రైవేట్లో లేదు, ఎక్కడ లేదు. వరంగల్ పోతే ఆ డాక్టర్ రాస్తాడు, డాక్టర్ రాసినోనికి సగం, ఆడ తీసినోనికి సగం. 5,000 రూపాయలు అయితే పేదోడు మందులు రాయి సారు నేను దగ్గర డబ్బులు లేవని